ఆరాధనా 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 ఆత్మతులు సత్యముతో ఆత్మతులు సత్యముతో హృదయపూర్వక ఆరాధనా హృదయపూర్వక ఆరాధన సింహాసనాసీనునికి గొర్రె పిల్లకు ఆరాధన సింహాసనాసీనునికి గొర్రె పిల్లకు ఆరాధన ప్రభువుల ప్రభువుకు ఆరాధన దేవాది దేవునికి ఆరాధన రాజాది రాజులకి ఆరాధన రాబోవు రాజులకి ఆరాధన ప్రభువుల ప్రభువుకు ఆరాధన దేవాది దేవునికి ఆరాధన రాజాది రాజులకి ఆరాధన రాబోవు రాజులకి ఆరాధన 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 మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ ఘనతకు అరుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అరుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే రైట్ ప్రార్థన చేసుకుందాం. ఈ దినము మరి స్తుతి ఆరాధనంతటి ద్వారా దేవుడు మహిమ పొందిన విధానం బట్టి మరి ఈరోజు జరుగుతున్న ఈ ఆరాధన అంతటి ద్వారా దేవుడు మహిమ పొందినట్లు దేవుడు తన వాక్యమై ఉన్న మన్నా ద్వారా మనందరితో మాట్లాడి బలపరచినట్లు ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరు ప్రశాంతి ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదంలో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన గడిచిన సంవత్సరం అంతా కూడా నాయన 2003 అంతా కూడా కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగో నాయన 2004లో నాయన ఫస్ట్ ఆదివారం నాయన నిన్ను మహింపరిచే కృపను మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో
ఇదిగోనైనా ఆకాశం సింహాసం భూమిని పాదపీఠమని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగోనైనా ఆకాశం భూమి గతించిన నీ మాటలు గతించునని చెప్పిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల సమయం నాయన నీ పాదాలు చెంతకొచ్చి నాయన నీ నామాన్ని గణపరుస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ నీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరచమని అడుగుతున్నాం నాయన. రాలేకపోయిన బిడ్డలను త్వరగా నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా నీకు వందనాలయ్యా. పాటల ద్వారా మహిం పొందేమని నమ్ముతున్నామయ్యా. ఆరాధన ద్వారా విజయం పొందేమని నమ్ముతున్నాం దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన నీ దాసుల్లో ఉండి నాయన నీ సిలువు సాటును మరుగుపరుచుకొని ఏ వర్తమానం అయితే మాకు చెప్పబోతున్నాడో నాయన ఆ వర్తమానాన్ని మా హృదయాలలో ఫలించుకొని కృపను దయచేసి దాని ప్రకారం నడుచుకునే కృపని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అదే రీతిగా నాయన నీ దాసుడు కుటుంబాన్ని కూడా నాయన ఇచ్చిన 4 కుమార్తెల్ని అక్కన అన్నయ్యని దీవించి ఆశీర్వదించి బలపరిచి ఆ బిడ్డకి నాయన ఆ బిడ్డ ప్రయాణాలలో నాయన నీ కాపుదలు ఉంచి నీ భద్రత ఉంచి నీ దూతలను కావలించమని ప్రార్థిస్తున్నాం దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా సంఘ బిడ్డలో నాయన బలహీనులు ఉంటే బలవంతులు చేయి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో నాయన నువ్వు నాయన మా బాధల్లో నెమ్మదిని దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇదిగో నాయన మేము నడిచే తోవకు నువ్వు వెలుగై ఉండమని నమ్ముతున్నాం దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన ప్రయాసపడి భారం వహిస్తున్న నా సమస్త జనులారా నా యొద్దకు రాండి మీకు శ్రాంతి కలుగు చేస్తాను అన్నవయ్యా. అటు కృప ఈ సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబంలో నాయన నీ దీవెనలు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి కుటుంబం చుట్టూ నీ కంచె కాపుదల నీ భద్రత అనుగ్రహించి నాయన ఇదిగో నాయన ఏ బిడ్డలకి ఏ అనారోగ్యం రాకుండా నువ్వు నీ కాపుదల ఉంచి నాయన నీ కంటి కింద రెప్పవల్లి కాపాడమని అడుగుతున్నాం నాయన నీకు వందనాలు నాయన. ఇదిగో నాయన ఈ యొక్క సంవత్సరంలో నాయన మొదటి వారం నాయన నీ బలలో చేస్తుండగా నాయన మా నీతి మా భక్తి కాదు నాయన నీ నీతిని నీ భక్తిని అనుసరించి నీ నీతి మార్గంలో నడుచుకునే సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇదిగో నాయన మా యందు నాయన ఏమన్నా ఆయాసకైన మార్గం ఉంటే తీసివేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో నాయన మేమందరం నాయన మేము సరి చేసుకొని నాయన నీ యొక్క బలలో చేసే కృపను మాకందరికి దయచేయమని అడుగుతూ ఇదిగో నాయన ఆది నుంచి అంతం వరకు అధ్యక్షుడి గుండి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క మరి బల్లలో ప్రభు బల్లలో చేయి వేయడానికి మనం ఇక్కడికి వచ్చాం. నెలలో మొదటి ఆదివారం దేవుని సన్నిధిని చేరడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి, దేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిద్దాం. 40వ కీర్తన వద్ద మీ బైబిల్ తెరవండి. 40వ కీర్తన 11వ వచనం. ఎవరైనా గట్టిగా చదవండి. 40వ కీర్తన 11వ వచనం. యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములను ఎప్పుడును నన్ను కాపాడునుగాక. దేవుడు తన వాత్సల్యాన్ని మనకు దూరం చేసే దేవుడు కాదు. ఈరోజు దేవుని కృపా సత్యాలు ముఖ్యంగా 40వ కీర్తనలో మనం చూసినట్లయితే భక్తుడైన దావీదు మరి ఈ కీర్తన రాస్తూ అంటున్నాడు, దేవుడు స్తోత్ర రూపము క్రొత్త గీతాన్ని నా నోట నుంచాడు అని ఈ కీర్తన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. 40వ కీర్తన మరి మొదటి వచనంలో మనం చూసినట్లయితే చక్కటి మాట, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని. సహనంతో కనిపెట్టేటువంటి స్థితి దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు దేవుని కృప, దేవుని వాత్సల్యాన్ని బట్టి సహనంతో కనిపెట్టే బిడ్డలుగా మనం ఉన్నాం. 2023 అంతా కనిపెట్టాం. 2024లో ఈ యొక్క దినాన
2024 సంవత్సరాన్ని మొదటి ఆదివారం దేవుని చూసే కృపనిచ్చారు. అయితే 11వ వచనంలో దేవుని వాత్సల్యము, అమ్మ మన పట్ల వాత్సల్యం చూపిస్తుంది. వాత్సల్యం అంటే ప్రేమ. వాత్సల్యం అంటే ప్రేమ. ఒకని తల్లి వారిని ప్రేమించున్నట్లుగా, ఒకని తల్లి ఆదరించున్నట్లుగా నేను వారిని ఆదరిస్తున్నాను అని చెప్పి యెషయా గ్రంథంలో మనం చూస్తాం. దేవుని వాత్సల్యం. మరి దేవుడు దూరం చేయొద్దంటే మనం ప్రార్థన చేయాలి. ఈ 40వ కీర్తనలో మరి 11వ వచనము, ఈ యొక్క మొదటి ఆదివారం దేవుని సన్నిధిలో దేవుని వాత్సల్యం, దేవుని ప్రేమ మన పట్ల ఉంది, దాన్ని దూరం చేయొద్దని ప్రార్థన చేయాలి. ఇంకా వీటి గురించి దూరం చేయొద్దని మనం ప్రార్థన చేయాలి అంటే పరిశుద్ధాత్మను కూడా నా యొద్ద నుండి తీసివేయకు అని ప్రార్థన చేయాలి. 50వ కీర్తనలో భక్తుడైన దావీదు మరి 50వ కీర్తన రాస్తా అంటాడు, ఈ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు అంటాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఈ 2024వ సంవత్సరానికి కూడా వచ్చామంటే వాత్సల్యం ఒకటి, దేవుని ప్రేమ ఒకటి మనతో ఉంది, దేవుని పరిశుద్ధాత్మ కూడా మనతో ఉంది. నమ్మినప్పుడు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 50వ కీర్తనకు వద్దాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు అంటున్నాడు. సన్నిధిలో నుండి త్రోసివేయబడిన వాడు ఎవడై ఉన్నాడు అంటే వాడు లూసిఫర్. వాడు దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడినటువంటి వాడు. అందుకే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో వాని గురించి రాస్తాడు, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఎట్లు నీవు నేలకు రాలితివి అని అంటాడు. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 14వ అధ్యాయానికి వెళ్తే అక్కడ దాని యొక్క తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లా నరకబడితివి, నేల మట్టు వరకు ఎలా నరకబడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు, నరకంలో ఒక మూలకు త్రోయబడితివే అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం ఉంది. కాబట్టి దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడిన వాడు, ఆకాశము నుండి త్రోసివేయబడిన వాడు, దేవుని సభాపర్వతము. మరి ఒక విధంగా సభాపర్వతానికి ఎక్కుదానని చెప్పి అనుకున్నాడు, కానీ దేవుని సన్నిధిలో ఉన్న గొప్ప భాగ్యాన్ని ఆ లూసిఫర్ ప్రధాన దూత కోల్పోయాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనం ఆ యొక్క కీర్తన 40వ కీర్తనలో భక్తుడైన దావీదు అంటున్నాడు, నీ వాత్సల్యమును నా యొద్ద నుండి దూరం చేయకు. దేవుని వాత్సల్యం మనతో ఉంది. ఈ 2024 అంతా దేవుని ప్రేమ కలిగి ఉన్నాం. అలాగే 40వ కీర్తనలో మనం చూస్తే మరి క్రింది వచనాల్లో దేవుని కృప సత్యాలు. కృపా సత్యం అంటే ఎవరో అనుకుంటాం మనం, కృప ఏంటి, సత్యం ఏంటి? కృపా సత్యము రెండు కూడా యేసే. హల్లెలూయా. చూడండి, నీ కృపా సత్యములు ఎప్పుడు నిన్ను కాపాడేది యేసు. హల్లెలూయా. దేవుని వాక్యంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే దేవుని కృపా సత్యములు కలుసుకున్నాయి, ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయి. ఆ ముద్దు పెట్టుకున్న శుభ సందర్భమే క్రిస్మస్. ఆ క్రిస్మస్ మనము 2023-25 జరుపుకున్నాం, కానీ ప్రతిరోజు జరుపుకోవాలి క్రిస్మస్. నాట్ ఓన్లీ ఇట్ మెంట్ ఫర్ వన్ డే. ఎవ్రీ డే వీ షుడ్ రిజాయిస్ ఇన్ గాడ్. ఎవ్రీ డే వీ షుడ్ హ్యావ్ ఎ సెలబ్రేషన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో నిత్యము క్రిస్మస్ జరుపుకోవాలి. ఎందుకంటే దేవుడు నీ హృదయంలో, నా హృదయంలో పుట్టాడు. లోకంలో జన్మించిన ఒక ఎత్తు అయితే ఆయన నీ హృదయంలో, నా హృదయంలో జన్మించడం మరొక ఎత్తు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యము, నీ కృపా సత్యములు ఎప్పుడూ నన్ను కాపాడును గాక అంటే ఏంటి? దేవుని వాక్యంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే వాక్యమే శరీరధారి
కృపాసత్య సంపూర్ణుడుగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. మన మధ్య నివసించు. కాబట్టి కృపాసత్యం అంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి. కృపాసత్యం అంటే యేసయ్య. అందరూ చెప్పాలి. కృపాసత్యం అంటే ఎవరు? యేసయ్య. ఎప్పుడును కాపాడును గాక అని కీర్తనకారుడు ముందుగానే ఈ 40వ కీర్తనలో దేవుని కృపాసత్యముల గురించి రాస్తూ ఉన్నాడు. చూడండి ఎందుకు ఇలా ప్రార్థిస్తున్నాడంటే 12వ వచనంలో చూస్తే లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నది. ఈ 2024 ప్రారంభించాం, కానీ ఎన్ని అపాయాలు, ఎన్ని కష్టాలు, ఇవన్నీ మనకు కనబడు. ఈ ఉదయకాలమే నేను స్నానం చేసి ఒక విధంగా స్నానము చేయకముందు నీళ్లు పెట్టుకొని బయటకు వస్తున్నాను. వెంటనే బాత్రూము మరి బయటకు వచ్చి కాలు జారి కింద. వెంటనే అంటే మొత్తం కింద పడిపోలేదు, జస్ట్ నా చేతుల మీద బ్యాలెన్స్ ఆపుకున్నాను. చూసారా, దేవుడు మనల్ని కాపాడే దేవుడు. ఒకవేళ కాలు మొత్తమే జారి కింద పడితే తొంటో నడుమో ఎరిగే పరిస్థితి ఉంది. కానీ దేవుని వాక్యం ప్రకారం దేవుడు మనల్ని కాపాడే దేవుడు. హల్లెలూయా. మనం అనుకుంటాం లెక్కలేని అపాయములు మనల్ని చుట్టుకొని ఉంటాయి, కానీ అవన్నీ కూడా నీకు దూరం కావాలంటే నీకు దగ్గరగా ఉండవలసినవి కొన్ని ఉన్నాయి. మొదటిది దేవుని ప్రేమ, రెండవది యేసు నీకెప్పుడు తోడుగా ఉండాలి. హల్లెలూయా. యేసు నీ హృదయంలోనే కాదు, నీ యొక్క మనస్సు నిండా ఆయన నింపుకోవాలి. నీ హృదయం నిండా నింపుకోవాలి. ఈరోజు సంభక్త ఆరాధనలో ప్రభు బలలో పాల్పొందబోతున్నా. ఆయన పొందిన దెబ్బల్లో మనకు స్వస్థత ఉంది. ప్రతి వాడు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు వ్యాధి ఉందండి. హల్లెలూయా. ఏంది ఆ వ్యాధి? విత్త వ్యాధి కాదు. ఆ వ్యాధి ఏదో కాదు, నెత్తి మొదలుకొని అరికాలు వరకు. అంటే చూడండి, కొంచెం అయినా స్వస్థత లేదు. ఈ నెత్తిలో ఏముంటుంది చెప్పండి? మనకు మెదడు ఉంటుంది. అది ఎట్లా చెప్తే అట్లా వింటాం మనం. ఉదాహరణకు ఎక్కువసేపు మొబైల్తోనే గడపమంటే ఎక్కువసేపు మొబైల్తోనే గడుపుతాను. అంటే నీ మనసును కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువసేపు టీవీ చూడాలి, సీరియల్ చూడాలంటే సీరియల్లో చూస్తాం, ఎందుకంటే నీ మనసు అట్లా చెప్తాం. తాగేవాడికి ఎక్కువ ఒకే ఆలోచన ఏంటిది? ఒకటే ఆలోచన ఉంటుంది. ఏంటిది? ఎప్పుడు ఏదో ఒకటి తాగుతూనే ఉండాలి వాడు. తాగకపోతే వాడిని పిచ్చిలేస్తుంది. ఈ రోజుల్లో ఇంకొక పిచ్చి తయారైంది. మొబైల్ పట్టుకోకపోతే పిచ్చిలేస్తుంది, మొబైల్ కనబడకపోతే పిచ్చిలేస్తుంది, బైబిల్ కనబడకపోతే పిచ్చి లేవదు, ప్రార్థన చేయకపోతే పిచ్చి లేవదు, మొబైల్ కనబడకపోతే పిచ్చిలేస్తుంది. దాని కొరకు భార్యను తిడతారు, లేదా భర్తను తిడతారు, పిల్లలు తిడతారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఈ పిచ్చోళ్ళను మనము పిచ్చి వాళ్ళలాగా తయారు కావద్దు. ఇలాంటి పిచ్చి వాళ్ళలాగా ఈ దినాల్లో సాతానుడు మార్చేస్తున్నాడు. కాబట్టి ఇదే దేవుని వాక్యం వింటున్న మనం, దేవుని కృపా సత్యములు నిన్ను ఎప్పుడూ కాపాడుతున్నాయి. దేవుని వాక్యము నీ హృదయం నిండా ఉండాలి. మరియా ఏం చేసిందంటే, దేవుని వాక్యము గాబ్రియేలు దూత పరలోకం నుండి వచ్చి మరియా నీకు శుభమగును గాక అని చెప్పి దేవుని వాక్యము నీవు గర్భవతి కుమారునికి అంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన మరి ఇమ్మానుయేలు, భాషాంతరమున దేవుడు మీకు తోడని అర్థం అని చెప్పి అన్ని విషయాలు చెప్తుంటే, ఇది ఎలాగూ సంభవించును అని చెప్పి అన్నీ అడిగితే ఇది ఖచ్చితంగా మనుషులకు అసాధ్యమైంది, దేవునికి సాధ్యమే అన్నప్పుడు ఆ మాటలన్నీ కూడా మరియా గాబ్రియేలు దూత ద్వారా చెప్పబడిన మాటలన్నీ తన హృదయంలో భద్రపరచుకుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆ యొక్క మరి శ్రమల నుండి దేవుడు ఆమెను విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కీర్తన 40వ కీర్తనలో నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడునే కాక, ఎప్పుడు కాపాడుతాయి. అయితే లెక్కలేని అపాయములు కూడా ఉన్నాయి. వాటిని నీ దగ్గరికి రాకుండా, వాటిలో పడకుండా ఉండాలి అంటే నీవు మరి దోషం చేయకుండా, పాపం చేయకుండా ఉండాలి. చూడండి, దేవుడి వాక్యంలో 12వ వచనం, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా. అమ్మా అందరు వాక్యాల కింద చూడాలి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది. చూడండి, దేవుని వాక్యం 40వ కీర్తన 12వ వచనంలో దోషములు తరిమి పట్టుకుంటాయి. ఈరోజు పాపము, దోషం ఈ రెండింటికి తేడా తెలియకపోతే తెలుసుకోవాలి. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి దోషం అంటే ఏంటి? అంటే తెలిసి చేసే పాపాన్ని దోషం అంటారు. హల్లెలూయా. ఉదాహరణకు పాస్టర్ గారు మొబైల్ చెప్తున్నా మొబైలే పట్టుకుంటా అంటే అది దోషం. అది
పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే కూడా నేను ముచ్చట్లో పెడతా అంటే అది దోషం. పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే నేను అటు ఇటు చూస్తా అంటే అది దోషం. అది కాబట్టి యు ఆర్ డూయింగ్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్, నీ యొక్క సొంత ఆలోచన చేత చేస్తున్నా. తెలిసి చేసే పాపాలన్నీ దోషాలు. కాబట్టి కోపం చేయొద్దు అని బైబిల్ లేదు, కోపం చేయండి అని ఉన్నది. ఎందుకు కోపం చేసావు? నా కోపం చేస్తేనే ఇదే అంటే కాదు, కోపం చేయడు కానీ పాపము చేయదు. ఎప్పుడు పాపం అవుతుంది కోపం? చెప్పాలి. కోపం ఎప్పుడు పాపం అవుతుంది? ఒక రాత్రి అంతా అట్లనే పెట్టుకొని పొద్దుగాల అయ్యేంత వరకు అట్లనే పెట్టుకొని నెలల తరబడి సంవత్సరాల తరబడి లేకుండా మాట్లాడుకోకుండా ఉంటే అది పాపం. కాబట్టి పాపం అంటే ఏంటి అంటే కోపం చేయండి. ఆ కోపము ఎలా ఉండాలా? దేవుని కోపంలా ఉండాలి నీ కోపం. దేవుని కోపం ఎంత ఉంటుంది చెప్పాలా? లలిత, నీ బైబిల్ ఏది? వేర్ ఇస్ ద బైబిల్? రీడ్ ద బైబిల్. చూడండి, దేవుని వాక్యంలో 30వ కీర్తనలో చూస్తే కోపం ఎంతసేపు ఉంటుంది? దేవుని కోపం చూడండి, 30వ కీర్తన. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది. అలాగ ఉండాలా నీ కోపం? నిమిషమే ఉండాలి. కానీ గంటల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి మన హృదయంలో కోపాన్ని పెట్టుకుంటే ఆ కోపము దేవుని దృష్టిలో దోషంగా మారేదిగా ఉంది. పాపం కాదు, దోషం. ఆ కోపమే, అలాంటి కోపమే ఒకప్పుడు పూర్వదినాల్లో మన మూల పితరుడు ఆదాముడు వచ్చిన సంతతి వాడు, మొదటి వాడైనటువంటి కయ్యను చేశాడు ఏదైనా తోటలో. ఆ ఏదైనా తోట నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. కానీ తనలో పాపం ఉంది, పాప స్వభావం ఉంది. ఆ పాపం వలన వచ్చు జీవితం మరణం. ఆ మరణం ఎవరికి మరణానికి కారణమైంది తెలుసా? ఒక సొంత తమ్ముడు ఏబేలును చంపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపం వలన వచ్చు జీవితం ఏంటి? మరణం. ఆ పాపాన్ని పెంచి పోషించాడు. అది దేవుని దృష్టిలో దోషంగా మారింది. చూడండి, దేవుని వాక్యంలో ఆదికాండం 4వ అధ్యాయానికి వెళ్తే దేవుడు ప్రశ్నించాడు, ఎందుకు నీ తమ్ముని మీద నీ కోపం అంటే? అయ్యా, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. 4వ అధ్యాయం 7వ వచనంలో చాలా చక్కటి మాటలు మనం చూస్తాం. యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావు. నీవు ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. వాకిట పాపం పొంచి ఉండును అంటే ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడైన దావీదు 40వ కీర్తనలో? నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతున్నా. అదే మాట ఇక్కడ కయ్యను అంటాడు. హల్లెలూయా. కయ్యను ఏమంటాడు తెలుసా? నేను తల ఎత్తి చూడలేనంత నా దోషాలు పెరిగిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో నీవు తల ఎత్తుకొనవా? పాపము చేసిన వాడు తల ఎత్తుకొని తిరగలేడు. పాపము చేసిన వాడు తల దించుకుంటాడు. పాపము చేయని వాడు తల ఎత్తి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. పోయిన వారం దేవుని వాక్యం విన్నావు, నీ కన్నులు దేవుని మీద ఉండాలి. ఆకాశమందున్న ఆసీనుడైన దేవుని వైపు నీ కన్నులు ఎత్తాలి. అలాగే ఆకాశమందు ఆసీనుడైన కాదు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నానని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి నీ కన్నులు పై అందే నిలపాలి, భూ సంబంధమైన వాటి అందు కాదు. ఈ భూ సంబంధమైన వాటిని చూసేవాడు, పాపము చేసేవాడు, వాడు తల దించుకుంటాడు. తల ఎత్తుకొనలేని పరిస్థితి వాళ్ళలో ఉంది. నమ్మిన బిడ్డలు 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్తాం హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో నీవు సత్క్రియ చేసినలా తలనెత్తుకొనవా? ఎందుకు? సత్క్రియ చేయకపోతే తల దించుకునే పరిస్థితి ఉంది. చూడండి, దేవుని వాక్యంలో అదే క్రింది వచనాలకు వెళితే మరి 13వ వచనం చదవండి. అందుకు కయ్యను ఏమంటున్నాడు? నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఈరోజు సంభక్తారాధనలో పాల్గొనే వాళ్ళు నెక్స్ట్ వీక్ నుండి ఆలస్యం అయితే రాకండి గుడికి, నన్ను సంతోషపరచడానికి కాదు. దోషము పాపం ఈరోజు రెగ్యులర్గా కరెక్ట్గా వచ్చే బిడ్డలు నేను అభినందిస్తున్నాను. కానీ టైంకి రాకుండా మనము ఆలస్యంగా వచ్చి దేవుని వాక్యం వినలేం, దేవుని సన్నిధిని ఆరాధన చేయలేం. ఎందుకు వస్తున్నాం మనం? దేవుని సన్నిధికి ఆరాధన చేయడానికి, దేవుని సన్నిధిని స్తుతించడానికి, చేతులెత్తి ఆరాధించడానికి. కాబట్టి నీ దోష శిక్షను పెంచుకుంటా పోకు, నీ దోష శిక్ష భరింపలేనంత గొప్పదిగా మార్చుకోకు. కయ్యను తన దోష శిక్షను భరించలేనంత గొప్పదిగా మార్చుకున్నాడు.
ఒక 10 నిమిషాలు ముందు వచ్చి ఇక్కడ కూర్చోండి, తప్పేం లేదు. చీల అర్ధగంట ముందు, గంట ముందు వచ్చి కూర్చుంటారు, తప్పేం లేదు. దేవుని సన్నిధిలో మనం దేవుని మందిరానికి క్రమంగా వద్దాం, దేవుని సన్నిధిని అదేద్దాం. ఇక్కడ చూసినట్లయితే అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదని అంటే ఏమంటున్నాడు? చదవాలి. ఈ ప్రదేశము నుండి నీ సన్నిధికి రాకుండా నేను ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, సన్నిధికి రాకుండా నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొని వాడు నన్ను చంపునని దేవునితో సవాల్ చేస్తున్నాడు. అయ్యా నేను నా దోష శిక్ష భరింపలేనంత గొప్పది నాకు తెలుసు, అన్ని నాకు తెలుసు. నీ సన్నిధి నుండి నన్ను రాకుండా, ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టావు, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడ్డా, నేను దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై తిరుగుతున్నాను అని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు. దేశ దిమ్మరినై యుందును. కాబట్టి నన్ను ఎవడు కనుక్కుంటాడో వాడు చంపేస్తాడని అనుకుంటున్నాడు, సంతోషిస్తున్నాడు. నన్ను ఎవడో నాకు అనుకుంటే చంపేస్తాడు అని అనుకుంటున్నాడు. కానీ చంపకుండా దేవునికి వాని నొసటి మీద గుర్తు వేశాడు. హల్లెలూయా. ఎందుకు పాపం చేస్తాడు? ఎందుకు వెంటనే చచ్చిపోడు? మరి నీతిమంతులు చచ్చిపోతున్నారు, మంచోళ్ళు చచ్చిపోతున్నారు అంటారు. పాపం చేస్తాడు అట్లనే ఉంటాడు ఎందుకు అంటే వాడు చేసింది వాడి భూమి మీదే భరించాలి. దేవుడు వానికి ఒక గుర్తు వేస్తాడు. హల్లెలూయా. క్రింది వచనాలకు వెళ్తే అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యను చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునను మరియు ఎవడైనను కయ్యను కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాడు. ఏంటట? ఏం గుర్తు వేశాడో మనకు కూడా తెలియదు. ఎవరైనా వాడిని చంపితే వానికి 7 అంతల శిక్ష వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుతుంది. అయితే వానికి ఒక గుర్తు వేశాడు. ఎవరికి? కయ్యనుకు ఒక గుర్తు వేశాడు. ఆ గుర్తు వేయగానే ఇతడు దేవుని చేత గుర్తు వేయబడిన వాడు. ఇతన్ని ఎవరు చంపడానికి లేదు. ఇతన్ని చంపితే 7 అంతలు అంటే భూమి మీదనే వాడు అనుభవించాలి. కయ్యను ఎవరైతే ఉన్నారో అతను భూమి మీదే తన యొక్క దోష శిక్షను భరించాలి. కాబట్టి పాపం చేస్తాడు ఎందుకు చచ్చిపోయాయా వెంటనే అని అడగొచ్చు. దేవుడు అంటున్నాడు నీ దోష శిక్ష ఈ భూమి మీదే నువ్వు భరించాలి. దోషాలు చేస్తాడు, పాపాలు చేస్తాడు, వాడిని విన్ని తిట్టి కొట్టితోడు అందరూ బాగానే ఉన్నారు కదా అంటే వాడు ఈ భూమి మీదే భరించడానికి దేవుడు అనుకో గుర్తు వేశాడు. కయ్యనుకు ఎలాగైతే గుర్తు వేశాడో అలాగూ దోషాలు చేస్తున్న ప్రతి ఒక్కరి మీద దేవుడు గుర్తు వేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నీ మీద ఏ గుర్తు ఉంది? సిలువ గుర్తుందా? దేవుని సిలువ మీద కార్చిన గుర్తు నీ మీద ఉంటే డెఫినెట్లీ యూ విల్ బి పాస్డ్ అవుట్. నీవు పాస్ ఓవర్ అంటే ఒక విధంగా దాటిపోయే విధంగా ఉంటావు. నా యందు విశ్వాసం ఉంచువాడు జీవంలో నుండి మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. కాబట్టి దేవుని విశ్వాసం ఉంచువాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. అది గుర్తు. ఆ గుర్తు ఏంటంటే నీ యొక్క నొసట సిలువ గుర్తుంది. అందుకే బొట్లు బోనాలు పెట్టుకోకండి. దయచేసి బొట్లు బోనాలు పెట్టుకుంటే యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్ ఎట్ ఆల్. అంతేగాని నేను బొట్టు పెట్టుకుంటా పాస్టర్ నేను చూస్తున్నాడా లేదా, డోంట్. నా కొరకు చేయకండి భక్తి, దేవుని కొరకు చేయకండి. దేవుని కొరకు చేయండి. మీ యొక్క లలాటం అంటారు దీన్ని ఏమంటారంటే లలాటము. లలాటం అంటే ఏంటి? మీ నొసలు మీద సిలువ గుర్తు వేయబడి ఉంది. ఏం గుర్తుంది? సిలువ గుర్తు. అది అందరికి కనబడేది కాదు. ఆ సిలువ గుర్తు ఉన్న చోట నీవు టిక్లింగ్స్ తగిలించి దేవునికి ఇష్టం లేని తగిలించి మనుషులను ఇష్టపరిచే విధంగా నీవు తయారైతే డెఫినెట్లీ యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్ అట్ ఆల్. నువ్వు దేవుని బిడ్డవే కాదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు నీకు ఒక గుర్తు వేశాడు. ఆ గుర్తు నీవు దేవునితో అంటు కట్టబడున్నావు. లోకం కొరకు లోకాన్ని ఇష్టపరిచే కొరకు బొట్లు పెట్టివా అంతే సంగతులు. నీ మీద ఉన్న గుర్తు పోతుంది.
దయచేసి నీ గుర్తు నువ్వు కాపాడుకోవాలి. ఓట్లు వేస్తాం కూడా ఒక గుర్తు వేస్తున్నారు. ఏంటి చెప్పండి, ఎక్కడ వేస్తున్నారు ఓట్లు వేసేవారి గుర్తు చెప్పాలి. ఓట్లు వేయలేదమ్మ మీరు ఎప్పుడు? ఎక్కడ పెడతారు గుర్తు? ఎక్కడ? మీ చూపుడు బ్రేలుకు కదా, ఎడమ బ్రేలుకు పెడతారు. ఆ గుర్తు మొన్నటి వరకు ఉండే, అది పోనే పోదు. ఎంత సర్పేసినా పోదు, ఎంత సర్పేసినా పోదు. దేవుడు నీకు వేసే గుర్తు కూడా అంతకంటే గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి డోంట్ పుట్ ఎనీ టిక్లింగ్స్ ఓవర్ హియర్. ఇక్కడ బొట్లు అవి పెట్టకండి, మీ పిల్లలకు కూడా పెట్టకండి. ఈరోజు దేవుని వాక్యం ఖండితంగా మాట్లాడుతుంది. నీవు నీ కుమార్తెను నరకాన్ని పంపించాలంటే పెట్టు, నువ్వు కూడా నరకంలో పడాలంటే పెట్టుకో. ఎందుకంటే దేవుని గుర్తు అక్కడ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా నీవు క్రీస్తు రక్తంలో కడగబడిన గుర్తులు నీ మీద ఉన్నాయి. బాప్తిజం పొందిన నీవు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. యు ఆర్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఈ దినం దేవుని వాక్యం వింటున్నటువంటి మనం, దేవుడు ఒక గుర్తు వేశాడు. ఎవరికి? కయ్యనుకు వేశాడు. ఆ కయ్యనుకు వేసిన గుర్తు అది మంచి గుర్తు ఏం కాదు. ఆ గుర్తును చూడగానే ఎలాంటి వాడైనా దూరం అయిపోవాలి అలాంటి వ్యక్తిని. అంటే దేవుడు బహిష్కరించాడు. కొంతమంది గ్రామాలలో ఇలాంటిది గ్రామ బహిష్కరణ ఉంటుంది, కుల బహిష్కరణ ఉంటుంది. మీరు విన్నారు ఎప్పుడైనా? గ్రామ బహిష్కరించడం తీసి నువ్వు మా ఊర్లో తిరగొద్దు అని చెప్పి వాడిని ఎక్కడో ఊరు వెలపట ఉంచుతారు. అలాగే కయ్యను దేవుడు వెలివేశాడు, తన తల మీద ఒక గుర్తు పెట్టాడు. ఆ గుర్తు చూసినటువంటి వాడు ఎంత మాత్రము కూడా కయ్యను చంపలేదు. కానీ ఏమంటున్నానంటే కయ్యనుకు చూడండి, దేవుని వాక్యంలో క్రింది వచనాలకు వెళితే అప్పుడు కయ్యను 17వ వచనము 18వ వచనం చదవండి. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. ఎవరిని కన్నదమ్మా? హానోకు. హానోకును కన్నది. ఈ హానోకు చూడండి దేవుని వాక్యంలో హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును పెట్టి హానోకు అని పేరు పెట్టాను. హానోకుకు ఇరాదు పుట్టెను. ఇరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతుషాయేలును కనెను. మతుషాయేలు లెమేకును కనెను. లెమేకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండో దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి కొలుగుంచును. అతని సహోదరుని పేరు యుబాలు. ఇతడు సితారాను స్థానికము వాడుక చేయవారిగా తెలిసి మరియు సిల్లా సుబల్కైను కనెను. అతడు పలులు గల రాగి పనిముట్లన్నిటినీ చేయువాడు. సుబల్కైను సహోదరి పేరు నయామ. లెమేకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా ఏమంటున్నాడు? ఈ కయ్యను ముని మనమడు లెమెక్. 2 భార్యలు ఉన్నారు ఆయనకి, ఆదా, సిల్లా. వాళ్ళతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మరియు చూడండి దేవుని వాక్యము, ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి. ఏమంటున్నాడు? లెమెక్ 2 భార్యలు అయితే 2 భార్యలతో చెప్తున్నాడు ఈ మాట. లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని. కయ్యను కోసము వచ్చినడల చూసారా? లెమెకు కోసము 77. అంటే చూడండి, తరతరాల నుండి ఈ యొక్క ప్రతిదండన అలాగే కొనసాగుతుంది. కయ్యనుకేమో 7 అంతలు అన్నాడు, లెమెక్ వచ్చేసరికి 77 అంతలు పెరిగింది దోషం. నిన్ను బట్టే నీ పిల్లల దోషం పెంచి పోషించడానికి లేదు. నీ దోషము పరిహరింపబడాలి, నీ పాపం పరిహరింపబడాలి, నీతోటే సమాప్తం అయిపోవాలి. హల్లెలూయా. నమ్మినప్పుడు గట్టిగా చెప్దాం, 2 చేతులు పైకి. హల్లెలూయా. నాతోటే ఈ దోషం పోవాలి అని చెప్దామా? నాతోటే ఈ దోషం పోవాలి.
అంతేగాని నీ వెంబడి నీ పిల్లలు మనమళ్ళు మనవరాలు వెంబడి ఇది పోతూ ఉంటే ఆ యొక్క డబ్బులు కూడబెడితే ఏమంటారు, వడ్డీ ఎలా పెరుగుతుందో దోషం కూడా అలా పెరుగుతుంది. కయ్యను కోసం 7 అయితే లెమెకు కోసం ఎన్నెంతలు అంటున్నాడు? 77. ఈ పడుచువాడు ఎవరో కాదు, ఆ యొక్క హేబేలును చంపినటువంటి దోషం పెరుగుతుంది. హేబేలును చంపాను నేను, ఆ హేబేలును చంపిన ప్రతిదండన నా మూలపితోడైన కయ్యనుకు 7 వస్తే మాకు 77 వస్తుందయ్యా అని చెప్పి బాధపడుతున్నాడు భార్యలతో. హల్లెలూయా. మీరు నమ్మరో కానీ ఏ విషయమైనా భర్తలు భార్యలకు చెప్పకుండా ఉండలేరు. ఖచ్చితంగా భర్తలు భార్యలకు చెప్తారు. హల్లెలూయా. ఇక్కడ కూడా భర్త భార్యలకు చెప్తున్నాడు. ఏమని? లెమెక్ మునిమనవాడు చెప్తున్నాడు, మనకి 77 వస్తుంది ఈ దోష శిక్ష, ఇది ఇలాగే పెంచి పోషిద్దామా అని చాలా బాధపడుతూ అంటున్నటువంటి మాటలు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనం అలా బాధపడినందుకే కావచ్చు, అలా పశ్చాత్తాపడినందుకే కావచ్చు, హానోకు ఎన్ని వందల సంవత్సరాలు తెలుసా? ఎన్ని వందల సంవత్సరాలు? 365 years he walked with God. దేవునితో కూడా నడిచాడు. హల్లెలూయా. ఎవరికి పుట్టాడు? ఇంతకు హానోకు చెప్పండి. హేబేలుకు పుట్టినవాడు కాదు. ఎవరికి పుట్టాడు? హానోకు ఎవరికి పుట్టాడు? అమ్మా మధ్య నిద్రపోతున్నారు. ఎవరికి పుట్టారు? కొంచెం కళ్ళు మూతలు పడుతున్నాయి, తెల్లవారు లేచినట్టు. కయ్యూనుకు పుట్టాడు. కయ్యూను పుట్టిన హానోకు దేవునితోనే నడిచాడు. మనుషులతో అంటే మనుషులు చెప్పినట్టు నడవలేదు, దేవుని అడుగు జాడల్లో నడిచాడు. 365 years he walked with God. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనం నిజంగా దేవునితో నడుద్దామా మనం? చూడండి, ఐదో అధ్యాయానికి వద్దాం. 5వ అధ్యాయానికి వస్తే 5వ అధ్యాయంలో చూడండి, దేవుని వాక్యంలో హానోకు గురించి ఉంది. 5వ అధ్యాయము 5వ అధ్యాయము 21-22 వచనాలు. హానోకు 65 సంవత్సరాలే బ్రతికాడు అయ్యా. 65 ఏళ్ళేనా? మరి 365 అంటున్నారేంటి? ఆయన తన కుటుంబం కొరకు కానీ సమాజం కొరకు కానీ బ్రతికిన సంవత్సరాలు 65 సంవత్సరాలు. కానీ 365 సంవత్సరాలు మొత్తం జీవించిన కాలం. చూడండి దేవుని వాక్యంలో హానోకు మెతుషాయేలును కనిన తర్వాత 300 ఏళ్ళు హల్లెలూయా. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను, అతడు లేకపోయాడు. ఈరోజు దేవునితో నడుద్దామా? వీళ్ళంతా ఆదాము నుండి వచ్చిన వారే. దే ఆర్ ఆల్ ఫ్రమ్ యాడమ్. చూడండి దేవుని వాక్యంలో చూస్తే మరి దేవుని వాక్యము కయ్యను సంతానం నుండి ఒక హానోకు వచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మనము దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిని ఆశ్రయించిన మనము 77 ప్రతిదండన పొందడానికి లేదు. 7 ప్రతిదండన పొందిన కయ్యను దేశదిమ్మరయ్యాడు. 77 ప్రతిదండన పొందిన లెమెక్ బాధపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఈరోజు మన ద్వారా మన పిల్లలు దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క మరి బ్లెస్సింగ్స్ను కోల్పోవడానికి లేదు. ఈరోజు వేటిని దూరం చేసుకోవద్దు అంటే కృపా సత్యములు ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి. దేవుని వాత్సల్యం, ప్రేమను నీకు దూరం చేసుకోవద్దు. రెండవది పరిశుద్ధాత్మను నీ యొద్ద నుండి తీసివేయొద్దని ప్రార్థన చేయాలి. దాన్ని కూడా దూరం చేసుకోవద్దు. హల్లెలూయా. 50వ కీర్తనలో భక్తుడు దావీదు అంటాడు, చూడండి 50వ కీర్తనలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు అని అంటూ నీ వాత్సల్యం అంటాడు. ఈ వాత్సల్యం ఎక్కడిది? మళ్ళీ 40వ కీర్తనలో చదివాను చూడండి ఇంతకుముందు, వాత్సల్యం. నీ వాత్సల్యము
నా నుండి తీసివేయకు, నన్ను దూరం చేయకు అంటాడు. చూడండి, అదే వాత్సల్యాన్ని గురించి భక్తుడైన దావీదు చక్కగా ప్రార్థిస్తున్నాడు. ఈ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను. ఎందుకు వాత్సల్యం? ఈ వాత్సల్యం దేనికి పనిచేస్తుంది అంటే అతిక్రమాలను తుడిచివేసే విధంగా దేవుని వాత్సల్యము పనిచేస్తుంది. తల్లి వాత్సల్యము, పుత్ర వాత్సల్యము అంటారు. హల్లెలూయా. పుత్ర వాత్సల్యం, ఒక తల్లి చిన్న పిల్లవాడి మీద చూపించే వాత్సల్యం. ఈ మధ్యలో కిరాతకమైన తల్లులు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు కొన్ని వీడియోలు చూస్తుంటే ఆ తల్లి బాగా ఏడుస్తాడని చెప్పి తీసే బండకేసి కొట్టినాడు. ఉంటాడా పిల్లోడు? రాత్రులు నిద్రపోనిస్తాడు. తల్లులు ఇంత సైకోలుగా కూడా తయారవుతున్నారు, జాగ్రత్త. కానీ నిజంగా తల్లుల ప్రేమ చాలా గొప్పది. తల్లులు, నిజమైన తల్లుల ప్రేమ ఎట్లుంటుందంటే ఎంత విసిగించినా ఆ పిల్లవాడిని మరలా దగ్గర తీసుకొని బుజ్జాగించి పాలిచ్చి చక్కగా పెంచి పోషిస్తుంది. తల్లుల వాత్సల్యం అటుంటుంది. అంతేగాని నేలకేసి కొట్టడం, బండకేసి కొట్టడం, లేదా దూరం కొట్టడం. కొంతమంది అయితే పిల్లల్ని ఇష్టానుసారంగా బాదుతున్నారు, అట్లా కొట్టడం అట్లా చేయరు. ఒకవేళ కొట్టినా అంటే ఎట్లా, చిన్నప్పుడు కాదు, పెద్దగా ఆయనకు కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టినా మళ్ళీ దగ్గర తీసుకొని ప్రేమించి ఆదరించి లాలిస్తారు. అది తల్లుల వాత్సల్యం. కాబట్టి ఈ మధ్యలో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తల్లులు వాత్సల్యం ఎలా ఉందంటే చాలా చక్కగా దేవుని ప్రేమను పొందిన వాత్సల్యము ప్రదర్శించట్లేదు. ఎందుకంటే ఈ మొబైల్స్ వచ్చిన కాండైతే ఇక తల్లులు మాట వినట్లేదు. తల్లులు, తండ్రులు ఎవరు మాట వినట్లేదు. దీంతో గడిపినంత కూడా పిల్లలతో గడపట్లేదు. హల్లెలూయా. దీనితో గడిపినంత కూడా పిల్లలతో గడపట్లేదు. అందుకే పిల్లలు ఈ మధ్యలో సైకోలుగా తయారవుతున్నారు. సైకోలు అంటే ఏంటి? పిచ్చి పట్టిన వాళ్ళలాగా తయారవుతుంది. కాబట్టి మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపండి. బెటర్ టు స్పెండ్ మోర్ టైం విత్ యువర్ చిల్డ్రన్. ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ టైం మనం గడపగలిగితే డెఫినెట్లీ వాళ్ళ భావాలు, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ బాధలు మనం చెప్పుకోవాలి. వాళ్ళు మనకు చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకున్నప్పుడు నువ్వు నిజమైన ప్రేమను అందిస్తున్నావు. వాళ్ళకున్న వాళ్ళ బాధలు నీతో పంచుకోవట్లేదంటే నువ్వు సమయాన్ని సరిగా కేటాయించట్లేదు. హల్లెలూయా. ఇంట్లో దొరకని ప్రేమ బయట వెతుక్కుంటారు. అదే జరుగుతుంది ఈ దినాల్లో. ఇంట్లో దొరకని ప్రేమ బయట వెతుక్కుంటున్నారు. ఇంట్లో తల్లి నుండి రావాల్సిన ప్రేమ పిల్లలకు దొరకకపోతే పిల్లలు ఏమవుతారంటే చెడుదారిన పడతారు. వాళ్ళు బయట వెతుక్కుంటారు. వాటి తప్పు ఎవరిది అంటే ఇంట్లోనే జరుగుతుంది ఆ తప్పును వెంటనే తుంచేయాలి. హల్లెలూయా. కాబట్టి వాత్సల్యం ఎవరికి ఉంటుంది? తల్లులకు ఉంటుంది, తల్లిదండ్రులకు ఉంటుంది ఆ వాత్సల్యం. పుత్ర వాత్సల్యం, పుత్రుడు పుట్టినప్పుడు అంటే పిల్లలు పుట్టినప్పుడు పిల్లల మీద ఉన్న వాత్సల్యం, ఆ ప్రేమ, తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ దేవునికి కూడా ఉంది. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తనే కాదు, నీకు తండ్రి కూడా. హల్లెలూయా. ఆయన నా తండ్రి, నా దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన నీ తండ్రి, అంతేనా కదా? అందుకే పరలోక ప్రార్థనలో యేసు ప్రభు శిష్యులకు ఏం నేర్పించాడు? పరలోకమందున్న మా దేవా అని అన్నాడా? ఏమని ప్రార్థన నేర్పించాడు శిష్యులకు? పరలోకమందున్న మా తండ్రి. దేవుడు నీకు తండ్రి లాంటి వాడు. ఇది ఏ సాంప్రదాయాల్లో లేదు, ఏ నిరీక్షణలో లేదు, ఏ గ్రంథం కూడా తండ్రి అని బోధించలేదు. బైబిల్ గ్రంథం మాత్రమే స్పష్టం చేస్తుంది తండ్రి ప్రేమ. తల్లిలా ఆదరిస్తాడు, తండ్రిలా ప్రేమిస్తాడు, తల్లిలా లాలిస్తాడు. అలాంటి ప్రేమను కలిగి ఉన్న నీవు ఆ వాత్సల్యాన్ని పొంది అతిక్రమాలు తుడుపు పెట్టబడాలి. చూడండి 50వ కీర్తనలో దేవుని వాత్సల్యం ఎందుకు ఉంటుందంటే నీ అతిక్రమాలు తుడిచివేయాలి. ఒక షర్టు మీద మరక పడితే అబ్బా ఈ మరక చాలా దరిద్రంగా ఉంది, చీర మీద మరక పడితే ఆ చీర తీసి బయట పడేస్తాం, పక్కగా పడేస్తాం. షర్టు మీద, చీరల మీద మరకలు పడితేనే మనకు ఎంతో చికాకు అనిపిస్తుంది. నీ హృదయం మీద లెక్కలేనన్ని మరకలు ఉన్నాయి. ఆ మరకలు ఎట్లా పోతాయి? హల్లెలూయా. వ్యానిష్ పెడితే పోతుందా, లేదా ఏరియల్ పెడితే పోతుందా, లైజాల్ పెడితే పోతుందా, ఏది పెడితే పోతుంది ఆ మరకలు? దేవుని రక్తము నీ మీద ప్రోక్షింపబడాలి. హల్లెలూయా. అందుకే ప్రతి నెల మొదటి ఆదివారం ఈ ప్రభు బల్ల ఆరాధన. ఎందుకంటే
హృదయం మీద ఉన్న మరకలు తొలగించుకో. హృదయం మీద ఉన్నటువంటి దేవునికి అయిష్టమైన స్టెయిన్స్ అంటారు, వాటిని ఏమంటారంటే స్టెయిన్స్. ఏంటిదమ్మా? స్టెయిన్స్. స్టెయిన్స్ అంటే ఏంటి? మరకలు, జిడ్డు మరకలు, మొండి మరకలు. అవి ఎట్లా పోవాలి? దేవుని రక్తము చేత కడగబడ. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యంలో, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి, నా దోషము పోవునట్లు. ఏందట? దోషం ఒట్టిగా పోదామా? కయ్యను చేసిన దోషమే లెమెకు వరకు వచ్చేసిన 77 అంతలు పెరిగింది. ఇంతున్న మరక ఇంతది అవుతుంది. అప్పుడప్పుడు మీరు ఎప్పుడన్నా మరక అంటే వెంటనే నీళ్ళతో కడిగితే అది ఇంత ఉన్నది, ఇంత పెద్దగా అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా చేశారా? అప్పుడు తెలియక ధనాదాన్ని పోయి మనం నీళ్ళతో కడిగేస్తాం. అంటే ఆ మరకను కొంచెం గింతుని కొంచెం నీళ్ళు ఇట్లాని మళ్ళా అది ఇంకా పెద్దగా అవుతూ ఉంటుంది. అలాగే పెరిగింది దోషం. కయ్యినప్పుడేమో 7 అంతలు ఉంటే లెమెకు వరకు వచ్చేసరికి 77 అంతలు పెరిగింది. అప్పుడు అంటున్నాడు, అయ్యో నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదిగా ఉంది అని అంటూ దావీదు, భక్తుడైన దావీదు ఆ పూర్వీకులు చేసిన ప్రార్థన ఇవన్నీ కూడా చూశాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము. ఎందుకంటే నా దోషం నా పిల్లలను పట్టి పీడించడానికి లేదు. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్దాం హల్లెలూయా. నీ దోషము నీ పిల్లలను పట్టి పీడిస్తుంది. నీ దోషము నిన్నే కాదు, నీ పిల్లల్ని కూడా తరిమి పట్టుకుంటుంది. జాగ్రత్త. ఈరోజు దొంగతనం చేసినోడు జల్సా చేయొచ్చు, కానీ రేపు వాళ్ళ పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటుందో చెప్పలేము. దొంగతనం చేసిన వాడు, దేవునికి విరోధంగా జీవించేవాడు, అన్యాయంగా సంపాదించేవాడు జల్సా చేయొచ్చు, కానీ పిల్లల భవిష్యత్తు వీడు చూస్తాడా? చూడాడు. కాబట్టి పిల్లలు అనుభవిస్తారు. అందుకే తండ్రుల దోషము ఎవరి మీదకి వస్తుంది? కుమారుల మీదికి వస్తుంది. అందుకే అంటున్నాడు, అయ్యా నా దోషము నాతోనే పూర్తయిపోవాలి, ఇది నాతోనే సమాప్తమైపోవాలి. నా దోషము నా వెనుక వచ్చే తరాలకు అది పోవడానికి లేదు. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్తా హల్లెలూయా. ఎంత గొప్ప ప్రార్థన! ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేసావా? ఇంకా దోషం ఉంటుందా అన్నయ్య? ఎస్. నీ పితరుల దోషం నీ మీద ఉండడానికి లేదు, నీ పూర్వీకుల దోషం నీ మీద ఉండడానికి లేదు, నీ దోషం కూడా నీ మీద ఉండడానికి లేదు. యేసు రక్తంలో నీవు కడగబడ్డావు, మంచిదే. కానీ నీవు చేసే నీ తప్పుడు పనులను బట్టి, నీ పాపమును బట్టి నీ పిల్లలు దోషులుగా మారడానికి లేదు. నీ పిల్లల మీద కూడా ఆ దోషం ఉండడానికి లేదు. ఆదాము చేసిన పాపం, కయ్యను చేసినటువంటి హత్య, కయ్యను చేసినటువంటి పాపము, ఆ దోషము లెమెకు వరకు తన సంతానం వరకు వచ్చేసరికి 77 అంతలు పెరిగితే ఇక దోషానికి ఆనకట్టేమైనా ఉందా? లేదు. అందుకే యేసయ్య భూమి మీదకి వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు పాప పరిహారార్థ బలిగా ఆయన రక్తము చిందించాడు. రక్తము చిందించకపోతే పాప క్షమాపణ లేదు. హల్లెలూయా. రక్తము చిందించకపోతే పాప క్షమాపణ లేదు, దోషానికి నివారణ లేదు. అందుకే యేసు ఈ భూమి మీదకి వచ్చి ఆయన రక్తము చిందించాడు. ఆయన రక్తములో పాప విమోచన ఉంది, దోష నివారణ ఉంది. హల్లెలూయా. అందుకే ఈ 57వ కీర్తనలో అంటున్నాడు, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. అది చదవాల. దోషము పోవునట్లు ఆ, నన్ను బాగుగా కడుగుము, ఆ, నా పాపము పోవునట్లు ఆ, నన్ను పవిత్రపరచుము, నన్ను పవిత్రపరచుము అని అంటూ నా అతిక్రమములు నీకు తెలవకుండా ఒక్క పాపం చేయవమ్మా, అన్నీ నీకు తెలిసే చేస్తున్నావు. ఏమో అండి, అది అనుకోకుండా జరిగినది, అది అబద్ధం, పెద్ద అబద్ధం నువ్వు చేసేది, నువ్వు చెప్పేది. హల్లెలూయా. శుద్ధ అబద్ధం. అన్న నాకు తెలియకుండానే అట్లా జరిగిపోయింది అన్న. దయచేసి ఈ మాటలు మాట్లాడకండి దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు. హల్లెలూయా. అన్న నాకు తెలియకుండానే అట్లా అయిపోయింది, దేవా నాకు తెలియకుండా అట్లా అయిపోయింది. నో, నీకు తెలవకుండా ఏ పాపం జరగదు. హల్లెలూయా. నీకు తెలిసే అన్ని తప్పులు జరుగుతున్నాయి, అంతే తప్ప నాకు తెలియకుండానే అయిపోయింది అన్న. నో, నీకు తెలుసు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా పాపము నా అతిక్రమము నాకు తెలుసు. హల్లెలూయా. నీకు తెలియదా అతిక్రమం అని?
పాపం అని తెలియదా? అబద్ధం ఆడితే పాపం అని తెలియదా? తెలుసు, ఆయన ఆడుతాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ ఎక్కడుంది? నా ఎదుట, నా వాకిట ఎదుటే ఉంది, నా ఎదుటనే ఉంది. నువ్వు చేసే పాపం ఎక్కడికి పోదు, నీ ముందే కనబడుతూ ఉంటుంది. అది ఎప్పుడు నువ్వు లేచినా, నిలబడ్డా, కూర్చున్నా నువ్వు పాపివి నీ హృదయమే నీ మీద నేరస్థాపన చేస్తుంది. అట్లా నేరస్థాపన చేయకుండా ఉండడం కొరకే బాప్తిజం ఎందుకు పెట్టాం? ఈ 2022లో చాలామంది పేర్లు ఇచ్చారు. 2023కి వచ్చేసరికి ఏమైంది బాప్తిజాలు? ఆల్రెడీ నాకు ఒక 2-3 పేర్లు వస్తున్నాయి. బాప్తిజం తీసుకుంటామని. బాప్తిజం తీసుకోకపోతే మరలా దేవుడు ఈ సండే ఆరాధనలో హెచ్చరిస్తున్నాడు. ఈ మొదటి ప్రభు బల్ల సమీపించే ముందు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. బాప్తిజం పొందిన తర్వాత నీ మీద పాపం ఎంత మాత్రం కూడా నేరస్థాపన చేయదు. హల్లెలూయా. ఎంత మాత్రం కూడా నీ మీద నీ పాపము నిన్ను దోషిగా నిలబెట్టదు. నువ్వు పాపివి నీ మనస్సే నీ మీద నేరస్థాపన చేయకుండా ఉండాలి అంటే బాప్తిస్మంలో ద్వారా దేవుని కుమారుడిగా, కుమార్తెగా మారాలి. ఎందుకంటే నీ హృదయము, నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ నడక, నీ పడక అన్నీ దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. అన్ని దేవుని కంట్రోల్లో ఉంటాయి. కొంతమంది దేవుని ఎట్లా పట్టుకుంటారంటే ఇట్లా పట్టుకుంటారు, మళ్ళీ అవసరం లేనప్పుడు వదిలేస్తారు. దేవుని నువ్వు పట్టుకోవడం కాదు, దేవుడు నిన్ను పట్టుకోవాలి. హల్లెలూయా. నమ్మిన బిడ్డలు గట్టిగా అడిగి చెప్పాడు. హల్లెలూయా. నేను దేవుని పట్టుకుంటానంటే నువ్వు పట్టుకున్నదంతా వృధా. నీకు అవసరం ఉన్నప్పుడే పట్టుకుంటావు, అవసరం లేనప్పుడు. మీ పిల్లల్ని మీరు పట్టుకుంటారా లేదా వాడినే మిమ్మల్ని పట్టుకోమంటారా? చెప్పండి ప్రశాంతి. ఇప్పుడు మీరు పట్టుకుంటారా లేదా నానినే మీరు పట్టుకోమంటారా? ప్రశాంతే నానిని పట్టుకుంటుందట. చూసారా ఎంత జాగ్రత్త. మన పిల్లల విషయానికి వస్తే మనం అంత జాగ్రత్తగా ఉంటాం. దేవుని విషయానికి వస్తే మాత్రం మన దేవునికి ఎవరు? మనం ఏమవుతాం? దేవునికి పిల్లలం. మరి మనమే దేవుని ఎందుకు పట్టుకోవాలా? దేవుడు నిన్ను పట్టుకోమని ప్రార్థన చేయి. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము, నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము, నన్ను చెక్కుము. హల్లెలూయా. ఈ పాట రాసిన భక్తుడు చాలా చక్కటి పాట రాశాడు. దేవుణ్ణి చేతితో పట్టుకోమంటున్నాడు. నిన్ను పట్టుకుంటా ప్రభువా అనట్లేదు. హల్లెలూయా. నువ్వే నన్ను పట్టుకో ప్రభువా. ఇలాంటి ప్రార్థన నీవు చేయాలి. బాప్తిసం పొందినోళ్ళైనా పొందనోళ్ళైనా నువ్వు దేవుని చేతిలో, ఆయన చేతితో పట్టుకుంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా నిన్ను విడవకుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. అదే నువ్వు పట్టుకున్నావు అనుకో, నీకు ఇష్టమైనప్పుడు పట్టుకుంటావు, కష్టమైనప్పుడు వదిలేస్తావు. మీరు ఎప్పుడైనా పిల్లలకు అవకాశం ఇచ్చి చూడండి, వాడు వెంటనే ఏదైనా కనబడితే నిన్ను వదిలేసి. మనం కూడా అంతే. హల్లెలూయా. మనం కూడా అంతే. ఏదైనా కనబడగానే డిస్ట్రాక్ట్ అవుతాం. మన పిల్లలే కాదు, మనం కూడా అంతే. మనము దేవుని సన్నిధిలో ఆయన మనల్ని పట్టుకొని నడిపించడం క్షేమం, మనం ఆయన పట్టుకోవడం కాదు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో నీ కుడి చేతితో నన్ను పట్టుకొని ఉన్నావు, భయపడకుము యాకోబు, నేను కుడి చేతితో నిన్ను పట్టుకొని ఉన్నాను అంటాడు. హల్లెలూయా. దేవుడు పట్టుకోవడం క్షేమం, మనం పట్టుకోవడం కాదు. హల్లెలూయా. పేతురు కూడా సముద్రంలో మునిగిపోతున్నప్పుడు ప్రభువా నేను నశించిపోతున్నా అంటే ఎవరు పట్టుకున్నారు? పేతురు పట్టుకున్నాడా? దేవుడు పట్టుకున్నాడు? దేవుడే తన కుడి చేతితో పట్టుకున్నాడు. హల్లెలూయా. చూసారా, మనము దేవుని చేతిలో పడుట క్షేమం. అందుకే ఒకానొక శ్రమ వచ్చినప్పుడు, పాపం చేసినప్పుడు భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా నాకు ఇవన్నీ వద్దు, తెగుళ్ళొద్దు, ఇవొద్దు, కత్తి చేత
చంపడం వద్దు, ఏదొద్దు, కానీ నీ చేతిలోనే నేను పడతా అంటాడు. హల్లెలూయా. అది మనం దేవుని చేతికి అప్పగించుకోవడం అంటారు. హల్లెలూయా. నీ చేతిలోనే ఉంటా, నీ చేతిలోనే పడతా. దేవుని చేతికి మనల్ని అప్పగించుకున్నాం. ఆయన చేతిలో పడటం భయంకరమే, కానీ ఆ భయంకరమైన మనం అనుభవించవచ్చు. కానీ బయట వేరే వాటిలో దేవుడు మనల్ని వదిలేశాడు అనుకో, మన పరిస్థితి అగమ్య గోచరం. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని పట్టుకోవాలి. మన దోషాలు మనల్ని తరిమి పట్టుకోవడానికి లేదు. దేవుడు నిన్ను పట్టుకుంటే ఏ దోషం, ఏ ఉపద్రవం, ఏ పాపం కూడా నీ మీద ప్రభుత్వం చేయనేరదు. దేవుని అధికారానికి నేను నువ్వు అప్పగించుకుంటావా? ఈరోజు ప్రభువా, నేను నీ చెయ్యిని పట్టుకోవడం కాదు, నీవే నా చెయ్యి పట్టుకొని నడిపించన్న బిడ్డలు చేతులెత్తి ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడదాం. ప్రభువా, నేను దోషం చేసి పాపం చేసి నీకు విరోధంగా ఇన్ని సంవత్సరాలు 2023 సంవత్సరం వరకు కూడా నేను పట్టుకున్నాను. ఇష్టమైనప్పుడు పట్టుకున్నాను, కష్టమైనప్పుడు వదిలేశాను. కానీ ఇప్పుడు నన్ను నువ్వు పట్టుకో. నేను నా సొంతగా నడవడం కాదు, నీవు నడిపించిన చోటికి నేను నడుస్తాను. నీ చేతితో నన్ను పట్టుకొని నడిపించు ప్రభు అని దేవునికి అప్పగించుకుంటాం. ఇంకా బాప్తిసం పొందని బిడ్డలు, దేవుడు తన కుడి చేతితో నిన్ను పట్టుకోవాలంటే యూ నీడ్ టు టేక్ వాటర్ బ్యాప్టిజం. బాప్తిసం పొందండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి నమ్మి బాప్తిసం పొందండి. దేవుని సన్నిధికి రండి, దేవుని మందిరానికి రండి. దోషాన్ని పెంచి పోషించడం కాదు, నీ దోషం నీతోటే పరిహారం అయిపోవాలి. అది నీ పిల్లలను పట్టి పీడించే దోషం కావడానికి లేదు. అది నీతోనే పరిహారం అయిపోవాలి, నీతోనే సమాప్తం అయిపోవాలి. దేవుడు నీతోనే ఆ దోషాన్ని పరిహారం చేసుకోమంటున్నాడు. అందుకే భక్తుడైన దావీదు, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుమో, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచని ప్రార్థిస్తున్నాడు. అలాంటి ప్రార్థన చేస్తావా? నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుమో, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు, నా అతిక్రమం నాకు తెలుసు ప్రభువా. నేను ఒక్కొక్క దాన్ని ఒప్పుకుంటున్నాను, కప్పుకోకుండా. నా దోషాన్ని నేను కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకుంటున్నాను. నా పాపం ఎల్లప్పుడూ నీ ఎదుటనే ఉంది ప్రభువా. దయతో నా ఎదుట ఉంది. ఆ పాపాన్ని నేను పెంచి పోషించదలుచుకోలేదు. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఆ మరణంని నేను భరించదలుచుకోలేదు. నీవు నా కొరకు మరణించావు కాబట్టి నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. నా దోషాన్ని కప్పుకోవట్లేదు, నీ ఎదుట దాన్ని తుడిచి వేసుకుంటున్నాను. నీ రక్తముతో నా దోషం పోవునట్లు కడుగు, నా దోషం పోవునట్లు నీ రక్తముతో నన్ను కడుగు. తల నుండి అరికాలు వరకు కడుగని పేతురు ప్రార్థన చేశాడు. ఈరోజు అలాంటి ప్రార్థన చేస్తావా? అయ్యా, నా కాళ్ళను మాత్రమే కాదు, నా తల నుండి అరికాలు వరకు నన్ను కడుగు. ఈరోజు తల నుండి అరికాలు వరకు నీకు కొంచెమైన స్వస్థత లేదు. ఈరోజు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం. మనం దేవుని సన్నిధిలో పూర్ణ స్వస్థ చిత్తులుగా ఉండాలంటే ఈ 2024లో లెక్కలేని అపాయములు చుట్టుకొని ఉంటున్న పరిస్థితిలో ఉన్నాం. కానీ ఈ 2024లో ఎలాంటి అపాయము నీ యొద్దకు రాకుండా, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఏ అపాయము నీ యొద్దకు రాదు అన్న రీతిగా దేవుడు నిన్ను కాపాడాలంటే ఆయన చేతితో నీవు పట్టబడాలి, ఆయన చేతితో నీవు పట్టుకొనబడాలి. దేవుని చేతికి నువ్వు అప్పగించుకోవాలి. ఒకసారి 2 చేతులు పైకెత్తి, ప్రభువా, నా చెయ్యిని గట్టిగా పట్టుకో. నేను నిన్ను పట్టుకోవడం కాదు, నా చెయ్యిని గట్టిగా పట్టుకో. నా పాపాన్ని క్షమించు, నా దోషాన్ని క్షమించు, నీకు విరోధంగా చేసిన ప్రతి తప్పును క్షమించని దేవుని దగ్గర క్షమాపణ అడుగుతావా? ఈరోజు ప్రభు బలలో అలాగూ పాప క్షమాపణ పొందిన తర్వాతే ప్రభు బలను సమీపించండి. అది ఎంతసేపు అయినా పర్వాలేదు. నిన్ను నీవు క్షమాపణ దేవుని దగ్గర అడిగి ప్రభు బలలో పాల్గొందు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రియాబారా ఖాందరాబా, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము, నన్ను శిల్పి చేతిలో శిలను నేను, అందరు పాడదాం, అనుక్షణము నన్ను చెక్కుము, అంధకార లోయలోనా
సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. అందరి భాగం దేవుని వాక్యానికి. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాపయోబిలో పడియుంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమ. అందరి మార్గం. లేవనెత్తుము, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. ఈ భూమిలో రాజు నీవే, నా హృదయంలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదన్. కుమ్మరించుము నీ అందరు పాడాల. జీవితాంతము నీ సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడు. అందరు పాడాలి. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో. అందరు పాడాలి. రెండు చేతులు పైకెత్తి. అనుక్షణము నన్ను చెక్కుము. ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యం మనందరి హృదయాల్లో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న సహోదరి ప్రశాంతి ముందుకు వచ్చి మనం ప్రార్థన నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిస్తారు. ప్రార్థన చేశారా? ఓకే. మన మధ్యలో ఉన్నటువంటి లలిత ముందుకు వచ్చి మనం ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రం మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, గత పునరుద్ధాన దినము నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని, మా సంఘ బిడ్డలందరినీ కూడా నీ కృపలో భద్రపరిచి ఆయుష్న ఆరోగ్యాలను ఇచ్చి తండ్రి, నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించుకునే కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ముఖ్యంగా తండ్రి, దాసులు చెప్పబడిన వాక్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా తండ్రి, నీకు మహిమ కలుగును గాక నాయన. తండ్రి, మా పూర్వీకులు మా పితరులు చేసిన పాపాలను, దోషాలను తండ్రి, మా తల్లిదండ్రులు చేసిన తప్పులను తండ్రి, మేము చేసిన తప్పులు మా పిల్లలపై రాకుండానట్లుగా అయ్యా మీరే మమ్మల్ని శుద్ధీకరించండి నాయన. నీ కృపలో భద్రపరచండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా వాక్యానుసారంగా జీవించే కృపని మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో తండ్రి మేము విశ్వాసంతోనూ ఆత్మతోనూ ఆరాధించుకునే కృపను మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గొప్ప తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఏ బిడ్డ ఏ అక్కర అవసరతలతో వచ్చిందో ప్రభా, వారందరినీ కూడా ఈ యొక్క కృపలో భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచండి, స్వస్థపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాము నాయన. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క కూడికి ఆది నుంచి అంతవరకు నీ నామాధ్యక్షులు జరిపించినందుకు వందనాలు చెల్లిస్తూ అయ్యా, మరి ఇప్పుడు బలలో మేము పాల్గొనుండగా తండ్రి, పాలు పొందుతుండగా యోగ్యమైన రీతిలో అందరం పాల్గొనే కృపను మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈ యొక్క తండ్రి, ఈ యొక్క ప్రార్థన నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావములు నీ నామానికే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రభు బలలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి బిడ్డలు కాపాడు.